అందరికీ కూడా నా నమస్కారాలు అందిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా పెద్దలని చెప్పడానికి ఎలాగా ఆయనకి 80 సంవత్సరాలు, నాకు 80. ఎలా చెప్తే కదా అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయనే పెద్ద చెప్తారు, ఎందుకంటే గౌరవం పడుతున్నాడు, ఆయనే పెద్ద. తర్వాత మా చిరంజీవులు కృష్ణార్జునుడు గారు నటిస్తున్నారు. పెద్దబ్బాయి వెంకటేశ్వరరావు, రెండబ్బాయి కోటేశ్వరరావు. ఇప్పుడు నారదుడిగా ముందుకు వచ్చాడు ఆదినారాయణ. ముగ్గురు మా అబ్బాయిలే చిరంజీవులు. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని నాటకం జయప్రదం చేసి వారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. చిన్న మనవి, నాటకం నటుడు సర్వకళలకు నిలయమై ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచింది మన భారతదేశం. అంతేకాదు, కేవలం పౌరాణిక పద్యనాటక ప్రక్రియ అనేది మన తెలుగు వారి సొంతం నిలిచింది. సుమారు శతాబ్ది పైగా చరిత్ర జరిగిన నాటక రంగానికి ఎంతో మంది కళాకారులు తమ వంతు నిస్వార్థ సేవలు అందిస్తూనే ఉన్నారు. అట్టి సేవాయాత్రలో సఫలత అవుతూ కట్టుకున్న భార్యకు తన పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో కూడా ఆ కళామత ఈ సేవలకై తమ జీవితాలను అంకితం చేసిన మహానటులు ఎంతో మంది ఈ రంగస్థలంపై నటించి ధరించి కాలగర్భంలో కలిసిపోయారు. వారి జోహాలు ఒకనాడు ఈ కళను కళాకారులను రాజపోషకులు జమీందారులు పోషించేవారు. సాధారణంగా రాజపోషకులు జమీందారు ఆదరణ కన్నులు పడిపోయింది. అసలు సినిమాలు, టీవీ ఛానల్స్ ప్రభావంతో వేగంగా పరుగులు తీస్తున్న కాలంతో పాటు మారుతున్న ప్రేక్షకులు అభిరుచులతో పూర్తి పడలేక మన సాంప్రదాయ నాటకంగా విమర్శపడుతుంది. అతితో గత వైభవాన్ని పునరుద్ధరించలకు మన రాష్ట్ర ప్రభుత్వం వారు చర్యకరించి దానిలో భాగంగానే మన నేటి నటీనట ప్రముఖులను చక్కర రూపంలో ఉత్తేజపత్రాన్ని కోరుకుంటూ వారికి మా కళాభివందనాలు అర్పిస్తున్నాం. కళలనగా 60 నాదులు, అందులో 60 కళలు జీవిత కళని, 16 లలిత కళని చెప్పబడ్డాయి. జీవిత కళలుగా మనిషి జీవనోపాధి కలిగించినవే. వడ్రంగము, కమ్మరము, కుమ్మరము, గృహ నిర్మాణం మొదలైనది జీవిత కళ. 16 లలిత కళలు, శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, సాహిత్యం. అందులో సాహిత్యం క్రమబద్ధమై పండితులయ్యాక ముఖామతులను కూడా ఆకర్షింపజేస్తుంది. ఇక సంగీతం సప్తస్వరం గట్టి సంగీతం. ఈ సప్తస్వరం మనం నిత్యకృషంలో వింటూనే ఉంటాం, కానీ గమనించలేదు. సంగీత బాధలే కాదు, పశుపక్షాదుల్లో కూడా ప్రతిధ్వనిలో చేస్తుంది సంగీతం. నటుడైన వాడు సంగీతము, సాహిత్యము మిళితం చేసి పద్యం చదువుతూ పాడుతూ ఉంటే శ్రోతలు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి కళలకు కులమత వర్గ భేదాలు లేవు. కళలు దేశమాతగా మనకు ఆనారు. కళలు దేశ ప్రగతి వెలను. కళాకారులు కర్పూరం భగవంతుని ఆరిపై కళ్ళు తగ్గుకోబడతారు. ఆశయాలకు ఆరాటం, ఆకలి చూడాటం కాకూడదు కళాకారుల జీవితం. మనిషి ఆరోగ్యానికి వికాసానికి తోడ్పడే లంటికలంటారు. అందులో భాగంగా మన తెలుగు భాష విలువను పెంచి జాతి అభివృత్యాన్ని సత్య దయా ధర్మ మార్గాలు మన కళ్ళ కట్టునట్టుగా చేయనదే సమాహారకరమైన నాటక. అందులో ప్రశస్తమైంది కూడా నాటకం. ఈ కళ ఏ ప్రదేశం అయితే ఆరాధింపబడుతుందో ఆ ప్రదేశం అంతా సస్యశ్యామలంగా పాడి పంటల సుఖభోగాలతో ఎరుసెలుతూ ఉంటుందని ఆరోగ్యం. పూర్వపు నటులు, మహామతులు, మహనీయులు ఈ కళను ఆరాధించి శ్రమించి కష్టించి మనకు ఆదర్శపరాజయ్యారు. వారందరికీ జోహాలు దర్శించుకుంటాం. విచిత్రం ఏంటంటే నాటకం మన మధ్య పుట్టింది. మనం ఎలా నడుచుకోవాలని కూడా నేర్చుకుంది. ఎవరికి ఇద్దరికి నేర్చుకుందండి. ఎవరు ఆ ఇద్దరు? ఒకటి నటుడు, రెండు ప్రేక్షకుడు. నటుడైన వాడు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, తన మాట ఏమిటో, తన మాట స్పష్టత ఎంతవరకు పాటించాలో ఇలాగ ఉత్తమ సంస్కారం కూడా నేర్పుతుంది. నటుడు నాటకంలో నటిస్తే ప్రేక్షకుడు ప్రతి మనిషి నిజ జీవితంలో అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, తాతగా, ముత్తాతగా, చెల్లిగా, అక్కగా ఎన్నో పాత్ర కావాలనుకుంటారు. నటుడు నాటకంలో రసానుగుణంగా నటిస్తూ ఉంటే ప్రేక్షకులు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి ప్రపంచం అంతా ఒక రంగస్థానం. కాబట్టి నటనకు ఆరంభమే కానీ అంత ఉంది. ఈ జగన్ సత్యం
ఇప్పుడు పక్షు సంగీతం వింటున్నారు, ముసలి సంగీతం ఎత్తింటారు. భజన చదివి పాడేవాడిని, ఇప్పుడు పాడలేను. భజన చదువుతా, చింతామణి భజన విధిస్తాను. రాగము వచ్చినాక దుర్గభారము మోపునడాల్చి సన్నిధి అనువైన విరామను చేరుడం వాడే పుట్టుడని చెప్పగలను. శకుని కర్ణ విశ్వాసం విగ్రహాసములకు ప్రణించి పాండవుల బలమును విస్మరించి నాలించని ముందు రాబోవు పాండవ పండితుండే